హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేపల కూర పార్ట్ 2 చూసేద్దామా. ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను చక్కగా ఫ్రై అయిన ఆనియన్ పేస్ట్లో వేసేసుకోవాలి. చేప ముక్కలను అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గనించిన తర్వాత కూరకి సరిపడా చింతపండు పులుపు అనేది మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు అనేది ముక్కలకు పట్టేలాగా అటు ఇటు చేప ముక్కలను తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసి కూరకి సరిపడా వాటర్ని మనం కర్రీలో యాడ్ చేసుకోవాలి. గరిటెతో నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ కూరని మనం కలుపుతూ ఉండాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూర దగ్గర పడిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూరలో కలపాలి. 5 నిమిషాలు మగ్గనించిన తర్వాత కూర రెడీ.